ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించింది. గవర్నర్ సంబంధించి కేసు సీబీఐకి కేసు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ సీబీఐ టేకప్ చేశారు. కోర్టుకెళ్ళింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ అండ్ మనీష్ సిసోడియా, అదేవిధంగా జాగృతి ప్రస్తుత అధ్యక్షురాలు కవిత, ఇంకా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎంపీలు, ఇతర కొంతమంది, మొత్తం 23 మంది ఉన్నారు ఇందులో ఈ కేసులో. సో, దీన్ని కొటేషన్ చేసిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కేసును విచారించిన సీబీఐపై చేసిన వ్యాఖ్యలు హైకోర్టు స్టే ఇచ్చింది. సో, అయినా మళ్ళీ వీళ్ళు పైకోర్టుకి అప్పీల్ చేసినటువంటి సందర్భంలో ఢిల్లీ హైకోర్టు మళ్ళీ వీళ్ళకి నోటీసులు జారీ చేసినట్టు లిక్కర్ స్కామ్లో మరొక పరిణామంగా, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. సో, తిహార్ జైల్లో నిర్బంధించడం అప్పట్లో సంచలనంగా ఉండేది వీళ్ళందరినీ కూడా. సో, ఇప్పటికే కవిత తన ఇంటర్వ్యూలో బీజేపీతో మెర్జ్ అయితే టీఆర్ఎస్ కేసులో మామూలు శిక్షను బయటపడేలాగా చేస్తామని చెప్పేసి ఆ కేసు నుంచి ఇదైన తర్వాత, అంటే వీళ్ళు సిబిఐ వాళ్ళు, క్రైమ్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు పైకి దరఖాస్తు చేయకముందు జరిగినటువంటి దాని ప్రకారం మనకు తెలుస్తూ ఉంది. సో, ఇది పరిస్థితి. సో, ఇట్లాంటి పరిస్థితుల నుంచి వాళ్ళు నిర్దోషులు కాదని మళ్ళీ అప్లై చేయటం, సో దాన్ని మళ్ళీ పైకోర్టులో తేల్చుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో, రాజకీయ కేసులు అట్లా అప్పుడప్పుడే తేలుతాయనుకో. ప్లస్ బీజేపీ మనం చూసుకున్నప్పుడు ఏది బేస్ చేసుకుని వాళ్ళు వస్తారు. జనరల్గా అరవింద్ కేజ్రీవాల్ అవినీతి నిర్మూలనకి అంటూ అన్నా హజారే రూరల్ మోడల్ గురువులుగా తీసుకొని ఇక్కడ ఢిల్లీలో రాజ్యాధికారానికి వచ్చాడు. సో, దాన్నే అటాక్ చేసి కుంభస్థలాన్ని కొట్టినట్టుగా అవినీతి నిరోధం అంటూ వచ్చినటువంటి వాళ్ళని వీళ్ళే పెద్ద అవినీతి పరులని నిరూపించడం. సో, దెబ్బ ఖాయ్ ఫా వీడియోస్ కనిపిస్తూ ఉన్నాయి. ఫా సో, అట్లా ఉన్నది. వాళ్ళు ఏది అవినీతి రహిత వ్యవస్థ అన్నారో అదే అవినీతితోని వాళ్ళని, ప్రభుత్వాన్ని కూల్చేసినటువంటి ఢిల్లీ ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని కూల్చేయడంతో పాటుగా పంజాబ్లో కూడా వాళ్ళని డిఫెన్స్లో చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చాలా నిజాయితీగానే ఉండాలి. కానీ ఇలా డబ్బుల వ్యవస్థ కూడా ఓటర్ రంగంలో పనిచేస్తున్న క్రమంలో వస్తూ ఉన్నారు. సో, ఈ క్రమంలో రాబోయే 10-20 ఏళ్ళలో డబ్బులు లేనటువంటి నాయకులు ఎన్నుకునే ప్రయత్నం జరిగిద్దాం చూద్దాం. సో, ఏది ఏమైనా ఢిల్లీ లిక్కర్ స్కామ్ వీళ్ళేం పెద్ద పద్ధతులు ఏం కాదు, 23 మంది. ఎందుకంటే ఖచ్చితంగా అది రూ. 80 ఉమ్ము వస్తుంది. నాకు ఆల్కహాల్ అంటే నా వామిటింగ్ ఉమ్ము వస్తుంది. ఇందుకోసమే వీళ్ళే పెద్ద పద్ధతులు కాదు. రూ. 80 ఉండాల్సినటువంటిది రూ. 300 పెంచారు. సో, అది కస్టమర్ని పెంచడం కరెక్టే. అది కస్టమర్ని తాకుండా ఉండడం కోసం పెంచాలి. కానీ వీళ్ళు ప్రభుత్వం వీళ్ళే ఉండి కాంట్రాక్టే వీళ్ళు తీసుకొని వీళ్ళే పెంచారు. సో, అది అవినీతి. ఆల్కహాల్ డీడిక్షన్ సెంటర్ ఒక్కటి పెట్టలా. ప్రజారోగ్యంతోనే వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పటికే ప్రతి గ్రామ పంచాయతీలో సగం మంది ఆడబిడ్డలు పెన్షన్ తీసుకునేటోళ్ళు భర్త తాగి భర్త చనిపోయినోళ్ళు. వీళ్ళ మీద క్షమాభిక్ష ఉంటుంది. కేజ్రీవాల్ అప్పుడు నాకు ఫేవరెట్గా అనిపించాడు, కానీ ఈ చిల్లర నిర్ణయాల వల్ల నాకే ఇలాంటిలో అనిపించట్లా. సో, ఏది ఏమైనప్పటికీ కూడా బీజేపీలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారులే, కానీ కొంతమంది లీడర్లు, ఆర్ఎస్ఎస్ చాలా స్ట్రాంగ్గా అనిపిస్తూ ఉంది. చాలామందితో మాట్లాడుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. సో, అందుకోసం దానికి అంత స్ట్రాంగ్. సరే, ఏదున్నా దేశ ప్రయోజనాలు ముఖ్యమే, దేశ ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే. సో, పాలకవర్గంలో ఉన్న వాళ్ళ మీద అవినీతి వ్యవహారాలకి క్షమించేదే ఉండదు వాళ్ళతోని. సో, ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్యారేషన్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్ళీ ఎక్కించకుండా పోతుంటారేమో. సో, బీజేపీ కాబట్టి వాళ్ళ కేంద్రం దాదాపుగా 15-18 రాష్ట్రాల్లో వాళ్ళ అధికారంలో ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. సో, ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్యారేషన్. థ్యాంక్ యూ. ఉండాలి పెద్దలారా, మిత్రులారా.